ఈరోజు మన రెసిపీ బేసన్ కర్రీ చపాతీ అండి. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు లేదా ఏం చేయాలనే మూడ్ లేనప్పుడు హ్యాపీగా ఇలా సింపుల్ కర్రీ చేసుకొని వేడి వేడిగా చపాతీ చేసుకొని లేదా పుల్కా చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. అందులోనూ మంచి ప్రోటీన్ కర్రీ అనమాట. బేసన్ కర్రీ చేశాను, అలాగే మెత్తగా చపాతీ కూడా తయారు చేశాను. మరి కంప్లీట్ వీడియో చూడాలి అంటే రెసిపీలోకి వెళ్ళాలి కదా, పదండి. ఈరోజు మన రెసిపీ బేసన్ కర్రీ అండి. ఈ బేసన్ కర్రీ అనేది మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు, ఒంట్లో చేయాలి అనే ఓపిక, ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం సింపుల్గా చేసుకునే కర్రీ అనమాట. అండ్ దీన్ని మనం చపాతీతో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు. ఆ రెండిటితోనే బాగుంటుంది. ఇంకా దేంతో అస్సలు బాగుండదు. దేంతో కూడా ట్రై చేయొద్దు. చపాతీతో పుల్కాతో అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మంచి ప్రోటీన్ కర్రీ కూడా ఇది. ఇందులో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. తాలింపుకు సరిపడా నూనె వేసేసుకొని, నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనిద్దాం. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకోండి. కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాం. అలాగే కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా వేగనిద్దాం. ఇందులో కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. యాక్చువల్లీ కొంచెం నూనె వేయచ్చు, నేనే కాస్త తక్కువ వేసాను. సో ఉల్లిపాయలు వేగడానికి అందుకే మనకి టైం పడుతుంది. పసుపు కూడా వేసిన తర్వాత బాగా వేగాక ఇందులో మనం నీళ్ళు వేసుకోవాలి. ఇందులో మనం కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. నీళ్ళు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ నీళ్ళు మటుకి బాగా మరగాలి. నీళ్ళు అలా మరుగుతూ ఉన్నప్పుడు ఇక చూడండి, ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూను శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేస్తాం. తిక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా పిండిని. ఇలా శనగపిండిని కంప్లీట్గా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నాయి చూసారా, ఇందులో వేసేయండి. వేసి కలిపేసుకోవడం. ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కాస్త దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కాస్త ధనియాల పొడి వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. కొంచెం ఉడికితే దగ్గరగా అవుతుంది. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే సూపర్గా ఉంటుంది. సింపుల్ కర్రీ. దీంతో పాటు చపాతీ కాంబినేషన్ బాగుంటుంది. ఆల్రెడీ చపాతీ పిండి తడిపిందే ఉంది. బేసన్ కర్రీ డన్. చపాతీ చేసుకున్నాం. చపాతీ పిండి నేను ఆల్రెడీ ముందే కలిపి పెట్టేసుకున్నాను. చపాతీ పిండి కోసం స్పెషల్గా మన దాంట్లో వీడియోస్ ఉన్నాయండి. ఇందులో అయితే నేను ఏం వేయలేదు. కొంచెం ఉప్పు, కాస్త గోరువెచ్చని నీళ్ళు వేసి తడుపుతాను ఎప్పుడు నేను చపాతీ పిండి. చాలా మెత్తగా వస్తాయి చపాతీలు. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పొడిపిట్టి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడం. మనం ఫోల్డ్ చేస్తున్నాం అన్నమాట. మధ్యలో నెయ్యి వేస్తాను నేను. మీ ఇష్టం, నెయ్యి అయినా వేసుకోండి, నూనె అయినా వేసుకోండి. కొంచెం కరిగించిన నెయ్యి ఇది. ఒత్తుకోవడమే. గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఎప్పుడు ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, సన్నగా కూడా పొంగవు. మరీ సన్నగా చేస్తే పొంగవు, లావుగా ఉంటే బాగుండదు. అంతే. చపాతీ ఒత్తేసాను. పెనం మటుకి ఎప్పుడు వేడిగా ఉండాలి. చల్లగా ఉన్న పెనం మీద కాలిస్తే కనుక చపాతీలైనా పుల్కాలైనా మనకి గట్టిగా అయిపోతాయి, అప్పడాల్లాగా అవుతాయి అన్నమాట.
సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఇలా కాస్త మార్క్స్ వచ్చిన తర్వాత క్లాత్తో ఇలా జస్ట్ ప్రెస్ చేసేస్తే మంచి పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగుతుందో. అంతే, చపాతీ రెడీ అయిపోయింది. కావాలి అంటే పైనుండి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏం వేయను. ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తా. డన్. వేడి వేడి చపాతీ బేసన్ కర్రీ రెడీ. వడ్డించుకుందామా? మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు లేదా ఏం చేయాలనే మూడ్ లేనప్పుడు హ్యాపీగా ఇలా సింపుల్ కర్రీ చేసుకొని వేడి వేడిగా చపాతీ చేసుకొని లేదా పుల్కా చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇదండి సింపుల్గా ఈరోజు మనం రెసిపీ చేసేసాము. ఎంత కర్రీ కావాలంటే అంత కర్రీ సూపర్గా ఎంజాయ్ చేయండి. కొంచెమే ఆయిల్ వేసుకున్నాం, మంచిగా శనగపిండి వేసాం, బాగా ఉడికింది. వేడి వేడి చపాతీతో చాలా బాగుంటుంది. చపాతీ చేసుకుంటే చక్కగా నెయ్యి వేసి చేసుకోండి. పుల్కా అయితే ఇంకా మరీ సుఖం. పుల్కాలు కూడా ఈ మధ్య రీసెంట్గా నేను చేసి మన ఛానల్లో పెట్టాను, ఎగ్ కర్రీతో పాటు. ఒకసారి దాన్ని కూడా ఫాలో అయిపోండి. మళ్ళీ ఇలాంటి సింపుల్ రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.